హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరోజ. ఈరోజు బుద్ధుడి కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. బుద్ధుడు ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్తూ బోధనలు చేసే క్రమంలో ఒకరోజు అడవి మార్గం గుండా వెళ్లాల్సి వచ్చిందట. ఆ అడవిలో అంగుళీమాల్ అనే బందిపోటు దొంగ ఉండేవాడట. బుద్ధుడు ఆ మార్గంలో వెళ్తుండగా ఆ దొంగ వచ్చి ఆగు అని అడ్డగించాడట. అప్పుడు బుద్ధుడు, నేను ఆగాను, మరి నీవెప్పుడు ఆగుతావు అన్నాడట. ఆ ప్రశ్నకి అయోమయంగా చూసి, నీ ప్రాణాలు తీస్తా అని తనదైన శైలిలో అన్నాడట. అందుకు బుద్ధుడు, తీద్దువుగాని ముందుగా ఆ చెట్టుకు ఉన్న ఆకులు 4 తీసుకొనిరా అన్నాడట. ఆ దొంగ వెంటనే తెచ్చాడట. మళ్ళీ అతికించు అనగానే అదెలా కుదురుతుంది అన్నాడట దొంగ. మరి ప్రాణాలు పోసే శక్తి నీకు లేనప్పుడు తీసే హక్కు ఎవరిచ్చారు అని అడిగాడట బుద్ధుడు. అంతే, అంగుళీమాల్ నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని బుద్ధుడి పాదాల వాలి వేడుకున్నాడట. ఆ తరువాత కొన్నాళ్లకు ఒక ఊరిలో తన శిష్యులందరితో బస చేసిన బుద్ధుడు అంగుళీమాల్ని పిలిచి భిక్షాటన చేసుకుని రమ్మన్నారట. భిక్షాటనకై బయలుదేరిన అంగుళీమాల్ని ఊర్లో జనం గుర్తించి నానా రకాలుగా తిట్టి రాళ్లతో కొట్టి గాయపరిచారట. అయినా అంగుళీమాల్ మాత్రం వాళ్ళని ప్రతిఘటించకుండా మౌనంగా భరించి ఖాళీ పాత్రతో గురువు వద్దకు వచ్చాడట. జరిగింది తెలుసుకున్న పరమాత్మ బుద్ధుడు అతనిలోని మార్పును చూసి అతనికి అహింసక అనే పేరుతో పిలవనారంభించారట. అందుకే ఫ్రెండ్స్, నెవర్ జడ్జ్ పీపుల్ బై దేర్ పాస్ట్, పీపుల్ లెర్న్ అని మనకి ఒక సామెత ఉంది. అంటే మనం ఎవరిపైనా కూడా నిర్ణయాలు తొందరగా తీసుకోకూడదు అని అర్థం. మీరేమంటారు? థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.